మీరు ఈ రోజు బీఆర్ఎస్ లో జాయిన్ కావడానికి వచ్చారు. అవును సార్. ఎందుకు మరి అట్లా ప్రతిపక్షంలో ఉంది కదా బీఆర్ఎస్, అదేమో ప్రభుత్వం ఏమన్నా పథకాలు వస్తాయి. ఎప్పుడు ఒకటే దాని ఉండదు కదా సార్, కొన్ని రోజుల్లో దాన్ని ఉండొచ్చు, ఇప్పుడు దీనిది కూడా రావచ్చు. అందుకో దీని మీద నమ్మకంతో మంచిగా చేస్తలేదా మరి ప్రభుత్వం? చేస్తలే సార్. రైతు బంధు మేము వేస్తున్నాము, రైతులకు రైతు బంధు ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తున్నా అన్నాడు రేవంత్ అన్న. మాకు తెలియదు సార్ వచ్చినట్టుగా. ఇప్పటి వరకు అయితే రాలేదు. భూమి ఉందా మీకు? ఉంది సార్. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. మరి ఇప్పటి వరకు పడలేదా? పర్లేదు సార్. ఎన్నిసార్లు పడ్డది? 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని టర్ములలో ఎన్నిసార్లు పడ్డది? ఒక్కసారి పడ్డది సార్. ఒక్కసారి? అవును సార్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? అవును సార్. మరి 15,000 అన్నాడు కదా? 15,000 ఏం రాలేదు సార్. అప్పుడు కేసీఆర్ ఎంత వేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే వేస్తుంది. ఎట్లా మరి పడుతుందా రైతు బంధు? పడుతుందా? పర్లేదు సార్. ఇప్పటి వరకు పర్లేదు. మరి 15,000 వేస్తున్నాం అన్నాడు, రైతు భరోసా అన్నాడు. వేస్తలే ఎంత అసలు ఒక్కసారి పడ్డది అంతే, ఎక్కువ ఏమేమి హామీలు అందినాయి ఇప్పటి వరకు? 6 గ్యారెంటీ బస్ ఇచ్చిండ్రు కానీ అసలు ఏడు ఆపుతలేదు సార్. మేము పోయినా కానీ అసలు చూసిరంటే వెళ్ళిపోతున్నారు. ఎక్స్పెక్ట్ లేదు అసలు బస్లో, బస్ వల్ల అస్సలు ఎక్స్పెక్ట్ లేదు. ఎక్కినా కానీ బస్ పెట్టి జనాలకు ఇంకా లాసే కానీ లాభం ఏం లేదు సార్. మాకు సీట్లు బస్ ఎక్కి కూర్చోవాలన్నా కానీ బాయస్ అసలు మేము టికెట్ పెట్టి కొన్నాం, మీకు ఎందుకు నిలవడం ఫ్రీ అంటారు. ఆ ఫ్రీ ఇచ్చి మాకు ఆడపిల్లలకు మర్యాద లేకుండా అయిపోతుంది. మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తారు. ఏది లేదు సార్, కోటీశ్వర్లా లేదు. పెళ్ళైన వాళ్ళకి పాపం ఇస్తాం కళ్యాణది ఏది లాస్ట్ తులము లేదు, మాసం లేదు, ఆ ఇంటి ముందరికి వచ్చింది లేదు. అంతే సార్. కాంగ్రెస్ నాయకులను అడుగుతలేరా మీరు? కాంగ్రెస్ నాయకులు ఓట్లు ఇప్పుడు వస్తారు ఇంట్లో ముందరికి. ఇన్ని రోజులకు మళ్ళీ ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వస్తారు. ఇన్ని రోజులు ఎవరు కనిపించారు? రైతులందరూ ఇబ్బంది పడుతుండ్రు. ఇక కేసీఆర్ హయాంలో నేను వచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నా అని చెప్పిండు. మరి ఎంతవరకు రైతాంగం అంతా మెరుగుపడ్డది వచ్చిన తర్వాత? మాకు ఇక్కడ మాత్రం కనపడట్లేదు. రైతు మిషన్ భగీరథ అంటే కేసీఆర్ ఇచ్చేసిండు. చేన్లలో మసాలా చల్లదామంటే కూడా టైంకి వస్తలేదు. అవును సార్. ఫోన్లు ఉన్నాయి, ఫోన్లలో బుక్ చేయాలన్నట్టుగా. ఫోన్లలో బుక్ చేయడం అందరికి ఫోన్లు ఉంటాయి, అందరికి వస్తుందా? అందరికి వస్తుందా సార్? రాదు కదా. ఫోన్లలో బుక్ చేసుకుంటే మీ ఇంటికే వస్తుంది, రోడ్డు మీద లైన్. అవన్నీ ఉత్తమ మాటల వరకే, చేతలు ఏం లేవు. మరి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు కూడా 2,500 కావచ్చు, ఇంకా చాలా హామీలు చెప్పిర్రు. ఒక్క హామీ లేదు. ఫ్రీ బస్సు తప్పితే ఆ ఫ్రీ బస్ వల్ల తప్ప ఏ హామీలు అందలేవు, ఏ హామీలు రాలేవు సార్. అంతే. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి? చెప్పడం ఏమి బాయ్ చెప్పాలనుకుంటున్నాం. మీ పేరు ఏం పేరు? నా పేరు లతా గౌరి. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ వచ్చినాక? అసలు ఏమంటూ మార్పు ఏం లేదు సార్. కొత్తగా మార్పు జరిగింది, మార్పు తెస్తున్నాం అన్నారు. ఏం లేదు. మరి ఎట్లా ఉంది? ఎంత ఉంది భూమి? ఎంత ఉంది మీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు. అందరికి 2 ఎకరాలు ఉందా? మా వరకు మాకు ఉంది సార్, బాగా చెప్పడం లేదు. అయితే ఈ 2 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు రైతు బంధు డిసెంబర్లోనే పడ్డాయా మీకు? పర్లేదు సార్. రైతు బంధు ఇప్పటి వరకు పడలేదా? ఒకసారి ఏమో పడ్డది అంతే. నుంచి ఫస్ట్ స్టార్టింగ్ 6 months లో ఒకటి పడ్డది సార్, అంతే. ఒకసారి పడ్డది. అంటే కాంగ్రెస్ వచ్చినాక ఒకసారి పడ్డది. ఇంతవరకు పడలే. మరి 15,000 వేస్తున్నా అని చెప్తున్నాను. అవన్నీ ఏం లేదు సార్, ఇంకా మా చేతి వరకు ఏవి రాలేవు. మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే మామూలుగానే ఉంది సార్. కేసీఆర్ దాంట్లో కష్టాలు ఉన్నాయా మీ సైడ్ కూడా? ఉన్నాయి సార్. యూరియా దొరుకుతుంది. ఇప్పుడు మొన్న లైన్లు కట్టారు కానీ ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయిందట. లేదు సార్. ఏదో ఫోన్లలో పెట్టి బుక్ చేసుకోవాలి. ఫోన్లలో కంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా సార్, చేను పని చేసిన వాళ్ళకి. రైతులందరికీ ఫోన్లు ఉంటే బుక్ చేసుకుంటే వస్తుంది అనుకోండి. అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు కదా సార్. చేనులలో వేసిన వాళ్ళు ఎవరికైనా కానీ అంత తెలియదు కదా. ఏమనిపిస్తుంది మరి? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు మిమ్మల్ని కూడా కోటీశ్వరాలని చేస్తున్నాడు ఆడవాళ్ళందరినీ. మరి అయ్యిర్రా ఇంతవరకు? ఎంత వచ్చినాయి, ఏం కదా? ఏం లేదు సార్, ఫ్రీ బస్ ఒకటే కనిపిస్తుంది, అంతకు మించి ఏం కనిపి కళ్యాణ లక్ష్మి కానీ ఏది లేదు. అన్న ఏం పేరే? దండు సత్యం. సరే, ఎట్లుంది రైతాంగం? ఎట్లుంది ఇప్పుడు? ఆడవాళ్ళకు అంత అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక రైతుగా ఎట్లా ఉంది ఇప్పుడు? రైతాంగం మెరుగుపడ్డదా? మార్పు అన్నాడు, మార్పు ఏమన్నా కనిపిస్తుంది? ఏం మార్పు లేదు. మార్పు అనేది మొత్తం శూన్యం, జీరో ఉన్నది. ఉచిత పథకాలు పెట్టిండు. ఉన్న ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు 6 కాదు, మొత్తం 0 0. ఇలాంటి మార్పు లేదు. రైతులు ఆల్రెడీ ఊర్లోకి వచ్చి ఇప్పుడు ఓట్లు కూడా అడిగారు అనుకో, ఆల్రెడీ కొట్టడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీగా. ఎందుకంటే రైతు బంధు వేస్తున్నావు, రైతు బంధు లేదు. రుణమాఫీ అన్నావు, రుణమాఫీ లేదు. అవునా? కరెంటు అసలు చేయలేదు. మా అసలు కరెంటే ఉండలేదు.
ఇంతకుముందు 24 గంటలు కరెంట్ కేసీఆర్ ఉన్న హయాంలో అయితే ఇప్పుడు ఆ కరెంట్ అనేది 2 గంటలు 3 గంటలు ఎప్పుడు ఉంటే అప్పుడు కరెంట్ పోతా ఉన్నది ఆల్రెడీ. ఫ్రీ కరెంట్ అని ఫ్రీ కరెంట్ లేదు, ఏ కరెంట్ లేదు ఆల్రెడీ. ఐరన్ బాక్స్లో ఆల్రెడీ ఐరన్ చేసుకునే వాళ్ళకి 240 యూనిట్లు అన్నాడు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన గవర్నమెంట్లో ఏ పథకం లేదు, అన్ని తీసేస్తుండు. కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు ఆల్రెడీ. అని ఫైల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫైల్ ఆల్రెడీ కుప్పలుగా పడినాయి ఆల్రెడీ. ఒక్క పథకానికి లేదు. అర్హులైన వాళ్ళకి పేదల ఇల్లు అన్నాడు. ఎవరికో ఒకరికి వాళ్ళకి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎంబడి క్యాన్వర్సింగ్ చేసే ఒక 5-6 మంది కాడు. ఆడొకటి ఈడొకటి అంతే, ఈడొకటి ఆడొకటి కట్టే కొట్టే తెచ్చలేక ఉంది అంతే. ఇప్పుడు ఊర్లోకి వస్తే మాత్రం ఓట్లు కాదు అసలు ఎదురు నాయకులు ఉంటారు కానీ ఊర్లలో మీతో ఓట్లు వేయించిన వాళ్ళంతా. అవును. వాళ్ళు ఏమో అయితే వాళ్ళు ఆశకు అని చెప్పేసి అని ఇంతకుముందు ఓట్లు వేయించారు. ఏమని 2000 ఇస్తామంటే 2000 అన్నాడు. ఇంకా మహిళలకు ఇప్పుడు 2000 పింఛన్ వస్తుంది, వికలాంగుల కాడ 4000 అన్నాడు. హామీలు అనేది ఆల్రెడీ కొండలకు ముడే చెప్పింది కానీ కాకపోతే అవన్నీ ఏమి లేవు ఆల్రెడీ. ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత నష్టపోయి ఆల్రెడీ లబోదివ్వమని మొత్తుకుంటారు ఆల్రెడీ. మళ్ళీ ఆల్రెడీ అడుగుతారు సారే కావాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరు ఆల్రెడీ మార్పు కోసం కోరుతారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గట్టి గుణపాఠం చెప్తారు. ప్రజలు ఆల్రెడీ పెద్ద మనిషిని దిక్కు కోల్పోయారు ఆల్రెడీ. అప్పుడే మంచుకుంటారు నాయన, ఇప్పుడు ఆల్రెడీ ఎందుకు తెచ్చుకున్నామని కోరిక నెత్తి కొట్టుకుంటారు ఆల్రెడీ. పరిస్థితి చాలా దిగజారిపోయింది ఆల్రెడీ. సరే, ఇక రైతు బంధు విషయానికి వస్తే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చింది, నేను 15,000 ఇస్తున్నా అన్నాడు. ఎంతవరకు వస్తున్నాయి? ఇప్పుడు రీసెంట్గా కూడా డిసెంబర్లోనే రావాల్సి ఉంటుంది, వచ్చినాయా? 15,000 కాదు 500 దిక్కులేవు ఇంతవరకు. 1500 దిక్కులేవు ఆల్రెడీ. అడుగుదామంటే ఆడ ఆఫీసర్లు ఎవడే ఉంటాడు ఆల్రెడీ. ఏమేమి సార్ అంటే మన ఏం చేయమంటారు సార్, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి వరకే, అక్కడ నుంచి పైనుంచి వస్తే తప్ప లేదని చెప్పేసి అంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు 10:30కు రావడం, తలుపులు తినడం, కూర్చోవడం, కథం పోవడం తప్ప ఏం లేదు సార్. మేము అక్కడ పైనుంచి ఏమైనా అమలు చేస్తాం, మేమని చేస్తాం, మా దగ్గర ఏముంది సార్ అంటుండు అంతే, అంతకుమించి ఏం లేదు. మిషన్ మీద నీళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మిషన్ మీద నీళ్ళు వస్తుంటాయి, నీళ్లు లేదు, కరెంటు లేదు. రైతు బంధు అసలు దిక్కేలే అంటే రైతు బంధు కాదు, రైతు భరోసా చేసిన భరోసా లేదు అన్నాడు. ఇటు మళ్ళా దానికి బోనస్ కూడా ఇస్తున్నాం మేము అదనంగా అని చెప్పిండు. బోనస్ లేదు, ఏం లేదు. ఇక ఆల్రెడీగా ఇంతకుముందు అన్నారు అందరూ జర కొంచెం 500 లీటర్ చెప్పులో వేసుకోడు. పారగాన్ చెప్పులోకి వచ్చింది ఇప్పుడు దిక్కు ఆల్రెడీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పారగాన్ చెప్పులోకి వచ్చింది. ఏం లేదు, జీరో. యూరియా దొరుకుతుందా? యూరియా దొరకట్లేదు అసలు. ఇంతకుముందు ఆల్రెడీ ప్రభుత్వం రాలేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం యూరియా ఏముంది ఆడ గోదాంలో నిండా ఉంటుండే గోదాంలో. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ చదువుకునే ఎంతో మంది వ్యవసాయం చేసిన చదువుకునే ఉంటారు. మన నాన్నలు పెద్ద మనుషులు అందరూ వాళ్ళకి ఫోన్ లేట్ వస్తుంది, వాళ్ళు మెసేజ్ పెడతారు, ఐడా బుక్ చేసుకుంటారు. దానికి ఒక వారం రోజులు పంట ఎండిపోయి పంట వేసే టైంకి ఆ యూరియా వచ్చే వరకు పంట ఎండిపోతుంది ఆల్రెడీగా. అంటే అప్పటిదాకా వస్తలేదు యూరియా. ఇప్పుడు మొన్నటి దాకా ఇబ్బంది పడ్డారు, ఆ లైన్లలో నిలబడ్డారు. కానీ ఇప్పుడు అట్లా లేకుండా నేను యాప్ తెచ్చిన ఒకటి ఫోన్లో బుక్ చేసుకొని ఇంటికాడ కూర్చుంటే వస్తుంది అంటుండే. యాప్ రేవంత్ రెడ్డి భార్యకు వాళ్ళ పక్కకున్న ఫ్యామిలీకి తప్ప వేరే ఎవరికి పనిచేయదు యాప్. అది మరి చేను కాడ పనిచేస్తుంది, పారకమ్మ పట్టుకుంటానికి యాప్ ఎడ పనిచేస్తుంది, వానికి ఏమొస్తుంది? ఏడొత్తాడు ఈడ బటన్ వత్తాలా ఉండే డబ్బా ఫోన్లు ఉంటాయి. డబ్బా ఫోన్లో యాప్ ఉంటుందా? అందరూ రేవంత్ రెడ్డికి అందరూ ధనవంతులు ఉండరు కదా. రైతు అంటేనే చాలా గరీబుడు. వాడు పండించిన పంటను సకాలంలో వర్షాలు లేకనే చాలా దిక్కున యూరియాలు దొరకకనే నానా అవసరాలు పడతారు. వాడు యాప్ గీప్ అంటే ఎవడు పోతాడు? 3 రోజులు లైన్లో పడితే వారం రోజులకి వేసే పంటకు యూరియా, 3 రోజులకి వేసే వారంలోకి వేసే అప్పటికి ఎండిపోతుంది. అది ఆట పట్టిపోతుంది ఆల్రెడీ. నీళ్ళు పెట్టినా ఏముండదు, తుక్కే చలికి మంట కాపుకోవాలి తప్ప దాంతో ఏం చేసేది లేదు. ఇక పరిస్థితి చాలా ఇబ్బందులు ఉంది. రైతులు ఖచ్చితంగా ఆల్రెడీ గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు వచ్చే రానున్న ఎలక్షన్ లోపల ఓట్లో కాంగ్రెస్ తిరిగిరనుకో ఆల్రెడీ రండంలో నాయన బాబు మీరు మళ్ళీ ఇంకోసారి అని చెప్పి క్లియర్గా చెప్తారు ఆల్రెడీ. చేవెళ్ళ ప్రజలు ఎందుకు ప్రతిపక్షాన్ని ఎంచుకుంటారు? ఇప్పుడు పథకాలు లేకుంటే ఇంకేదన్నా రావాలని అంటే ఇదో సాయం కావాలి ప్రభుత్వం నుంచి అని అనుకుంటారు. ప్రభుత్వం వదిలేసి ఇంకా 2-3 సంవత్సరాలు ఉందనగానే మీరు ఇలా చేరుతురేంది? ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఏమన్నారు మన కేసీఆర్? ఏమన్నా 2,500 ఇచ్చిండు. మన రేవంత్ అన్న ఏమన్నాడు? 2,500 కాదు నేను 4,000 ఇస్తా అన్నాడు. 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 4,000 ఎక్కడ ఇస్తలేడు. వామ్మో ఈయన ఇట్లా తిప్పేటట్టున్నాడని మళ్ళీ మనం కేసీఆర్ని ఎంచుకుందామని చెప్పి మన కేసీఆర్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మార్పు అని చెప్పిండు. ముఖ్యంగా రైతాంగాన్ని నేను బాగుపరుస్తున్నా, మెరుగుపరుస్తున్నా, మనం వచ్చిన తర్వాత రైతాంగం అంతా మంచిగా సస్యశ్యామలంగా అయిందని చెప్పి కొత్తలా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు పండుగలు అని చెప్పి పెట్టిండు. 1 సంవత్సరానికి ఏమో గుర్తుండొచ్చు మీకు కూడా. మరి ఎట్లా ఉంది ఊర్లలో రైతుల పరిస్థితి? ఏం లేదు, పాపం బాధపడుతున్నారు వాళ్ళు. అసలు మేము కేసీఆర్కి ఎందుకే లేదా ఓటు అని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. అందుకని ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన మున్సిపల్ అయింది కదా, అందుకని ఇప్పటి నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మన కేసీఆర్ కేసి మన కేసీఆర్ని గెలిపించుకుంటే ఇంకా మళ్ళీ ముందొచ్చే ప్రభుత్వంలో మన కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఇప్పటికీ నమ్మేసిండ్రు. అసలు యాక్చువల్గా మా చేవెళ్ళ ఎక్కువ కాంగ్రెస్ వైపు ఉంటారు, కానీ వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు ఏంటంటే ఇంకా పథకాలు ఏమి ఇస్తలేడు ఈయన, ఇట్లే అన్ని గుడ్డి మాటలు చెప్తున్నాడు. ఏదైనా మనం ఏదైనా అడగబోతే ఏదో ఒకటి ముందుకు వేస్తున్నాడు. ఎక్కడొస్తున్నాయి? రావట్లేదు కదా.
ఏమి ఇవ్వట్లేదు ఇస్తున్నా అన్ని అమలు చేస్తున్న పథకాలన్నీ అమలు చేస్తున్నాడు కానీ మా దాకా అందట్లేదు కదా మరి ఎటు పోతున్నాయి అంటారు? ఎటు పోతున్నాయంటే ఇంకా అది వాళ్ళకే తెలవాలి ఇంకా అట్లా పెట్టుబడులు తెస్తున్నా అంటుండు. అటు దావోసు మన గతంలో పోయినప్పుడేమో 180,000 కోట్లు అన్నాడు. ఇప్పుడు పోయేమో ఇంకా కొన్ని తెస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఇంకా రాను కూడా రాలేదు ఆయన. మరి ఈ పెట్టుబడులు అన్ని ఎటుపోతున్నాయి మీకు ఇవ్వకుండా? ఇంకెట్టిపోతున్నాయి అంటే ఇంకా వాళ్ళకి తెలవాలి ఇంకెట్టిపోతున్నాయి అనేది మా దాకా రాలేదు. అందుకే ఇంకా మేము అందరం ఏమనుకున్నాం అంటే కేసీఆర్ బాటల్ని నడుద్దాము అని ఫిక్స్ అయిపోయినాం. అందుకే ఎంతుందండి భూమి? రైతు బంధు పడ్డదా? మాకేం లేదండి, మాకేం పడలేదు రైతు బంధు. మీ దగ్గర ఉన్న ప్రజలకు కావచ్చు, మీకు కావచ్చు, ఆ ఊరికి సంబంధించి ఏం లేదండి, పడలేదు. పాపం బాధపడుతున్నారు వాళ్ళు. అసలు చెప్పుకుంటున్నారు ఇంటికి వెళ్తే మనం ఓటు అడగడానికి పోతే అసలు వాళ్ళు బాధపడుతున్నారు. మేము ఇష్టం అమ్మ కానీ ఇట్లా అయిపోయింది అని. అందుకని ఇంకా వాళ్ళు గట్టిగా డిసైడ్ అయిపోయారు. రైతు బంధు నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. ఈ పాటికే పడాలి నాకు తెలిసి, ఎందుకంటే పంటలు కూడా చేతికి వచ్చే టైం అయింది. ఇది నాట్లేసే ముందరనే వేస్తుండే గతంలో. మరి ఇప్పుడు ఎట్లా మొన్న మీరేమో పర్లేదని అంటారు, నిజమేనా ఇదంతా? అయ్యో నిజమే, అబద్ధం ఎందుకు చెప్తాం మేము? మాకు కూడా ఉందిగా భూమి, 4 ఎకరాలు. అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పడేది. ఆ సౌండ్ వచ్చినప్పుడు చూసుకుంటుండే అమ్మ, డబ్బులు వచ్చినప్పుడు ఏది లేదు. ఈయన కూడా చెప్పిండు టక్కి టక్కి అని పడుతున్నాయని చెప్పి. ఏది పడ్డది, ఏది టక్కలేదు, ఏం లేదు.